పాడేసాడా? అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులైంది కదా ఈ ఛానల్లో నా వీడియోస్ చూసి. సో ఈరోజు మీకు నేను ఒక వీడియో పెట్టబోతున్నాను. మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో మా మావికి ఒక చిన్న తోట తీసుకున్నాడు, వంగ తోట. ఆ తోట మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం గోపాలపురం లంకలోకి వచ్చాము. ఇది వంగ తోట మా మావయ్యది. లోపల చూద్దాం ఎలాగుందో. కనిపించేదంతా వంగ తోట, అరెకరం. ఇదొకటి మా మావి చేస్తున్నాడు. మిగిలినవి కూడా ఇక్కడ చూద్దాం. ఈ వంగ తోటలోనే అరటి చక్కెరకేళి అరటి మొక్కలు వేశారు. ఇక్కడ ఒకటి పక్కనే మీకు కనిపిస్తుంది చూసారా, హౌసీ అంటారు. హౌసీ తోటది. ఈ హౌసీ అంటే దీనివల్ల ఉపయోగం అయితే ఏమీ లేదు. బాగా పొడుగ్గా ఎదుగుతాయి. ఎదిగిన తర్వాత దీన్ని కొంచెం కట్ చేసి తమలపాకు పాదులు దీనికి కడతారు. అక్కడ చూస్తే ఈ హౌసీ తోటలు దీని మధ్యలో కొబ్బరి చెట్లు చాలానే ఉన్నాయి. ఈ కొబ్బరి చెట్ల మధ్యలో టేకు చెట్లు కూడా ఉన్నాయి. ఇదిగో చూసారు కదా, పొడుగ్గా ఉంది. నీడ కింద మొక్కలకి ఎండ తగలడం కోసం అని చెప్పేసి ఈ చెట్టు ఆకులన్నీ కట్ చేసేయడం జరిగింది. మళ్ళీ ఆకులు కొత్తగా వచ్చాయి. ఇలాంటి ఒక చుట్టూరు ఉన్నాయి చెట్లు. కొబ్బరి చెట్లు కూడా చూసారు కదా. కొబ్బరికాయలు కూడా చాలా బలంగా కాస్తాయి ఇక్కడ, గోదావరి పక్కన కాబట్టి. ఇవి అరటికాయ పిలకలు అంటారు. ఈ భూమిలో నాటితే అరటికాయలు మొలుస్తుంది. అరటి చెట్టు. ఈ వెనకట్ల అరటి తోటలు ఉన్నాయి. ఈ పక్కనేమో కోకో తోటలు ఉన్నాయి. ఇవి కోకో చెట్లు. ఇవి కోకో కాయలు అన్నమాట. ఎక్కడున్నాయి చూసారా? పెద్దగా చాక్లెట్లో యూజ్ చేసే కోకో పౌడర్ ఈ కాయల నుంచే తయారు చేస్తారు. చూడండి, కాయలు తినడానికి కూడా చిన్న చిన్న పిక్కలు బాగానే ఉంటాయి.
ఈ చెట్ల మీద పాములు ఉండే అవకాశం కూడా ఉంది, కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఈ కోకో కాయల నుంచే మనకి కోకో పౌడర్ ఉంటుంది కదా, చాక్లెట్లో యూజ్ చేస్తారు. ఆ కోకో పౌడర్ దీని నుంచే ఈ పిక్కల నుంచి ఎండబెట్టి తయారు చేస్తారు. తోట నుంచి బయటకు వచ్చాం. ఈ పక్కనే మనకి బొబ్బాసి తోటలు చాలా ఉన్నాయి. ఆ బొబ్బాసి తోటలో కూడా వెళ్ళి చూపిస్తాం. ఇక్కడ బొబ్బాసి చెట్లు చాలా ఉన్నాయి. ఇది కూరకు వాడే బొబ్బాసికాయలంట. ఈ తీగా ఉండవు, కూరకి ఎక్కువ వాడతారు. అక్కడ బొబ్బాయి తోట దాటిన తర్వాత పక్కనే మనకి బెండ తోట ఉంది. ఈ బెండ తోట లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే నేను చేయట్లేదు. ఇక్కడ నుంచి చూడండి, ఇదంతా బెండ తోట. ఆ పక్కనే మళ్ళీ అరటి తోట ప్లస్ బొబ్బాయి తోట కూడా ఉంది. నేను చూడండి. అరటి తోట కదా. మా పొలాలు పక్కనే ఉన్న చిన్న చిన్న తోటలు కూడా మీకు చూపించాను. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.